మరిప్పుడు ఎలా? రెంట్ కట్టకపోతే ఓనర్ ఇంట్లో నుంచి పంపించేస్తాడు. ఇప్పటికిప్పుడు ఇల్లెలా దొరుకుతుంది? ఒకవేళ దొరికిన రెంట్, అడ్వాన్స్ ఇవి కట్టడానికి మన దగ్గర మనీ లేదు కదా! ఏహే ఆపు. ఒక పని చేద్దాం, పేరెంట్స్ని అడుగుదాం. అమ్మో! పేరెంట్సా? ఏహే ఫ్రెండ్స్ అంటే అమ్మ అంటావు, పేరెంట్స్ అంటే అమ్మ అంటావు. అసలు ఏంటి నీ బాధ? అయినా ఫ్రెండ్స్ని అప్పడగడం తప్పని పేరెంట్సే కదా చెప్పింది, అందుకే వాళ్ళని అడుగుదాం. ఓకే. నేను కూడా అడుగుతాను, చూద్దాం. హలో నాన్న, కొంచెం డబ్బులు పంపరా. రెంట్ కట్టాలి. అయిపోయాయి. అద్దెలకే కదా మేము ఏడుస్తుంది. అంటే నాన్న డొనేషన్కి ఇచ్చాము. సరే, ఎంత కావాలి? ఒక 10,000. సరే, సెండ్ చేస్తాను ఆగు. సారీ నాన్న, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు. అయ్యో పర్లేదమ్మా, నీ డబ్బులే కదా ఇవి కూడా. థ్యాంక్స్ నాన్న. అమ్మాయ్యా. ఏంటి నువ్వు డొనేషన్ కి మేము నమ్మాలి? ఏదో పనికిమాలిన డ్రెస్సో బ్యాగో కొనుంటావు అంతే కదా, డబ్బులు విలువే తెలియకుండా పోతుంది. బా నాన్న, ఏమైంది? 2 minutes అయిపోయింది. అదంతా కాదు, మీరు ఇస్తున్నారా ఇవ్వట్లేదా? నాన్న, ఓనర్ బయటికి తరిమేస్తాడు నాన్న. నీ కూతురు రోడ్ మీద పడుతుంది. ఏమైంది? పంపారు. ఓకే, నేను కూడా నీకు పంపించేశాను. ఇంకా వెంటనే ఓనర్కి పంపించేశారంట. ఒక పని అయిపోయింది. హా, 1000ఆ? నా దగ్గర ఉన్నదే కొంచెం, అందులో 1000 కడితే నాకేముంటుంది? అమ్మో, ఈ చైత్రే కట్టాలి. కరెంట్ బిల్, ఇంటర్నెట్ బిల్. అయినా 1200 కదా, ఈ సారీకి నువ్వు కట్టే. నేనెందుకు కడతాను? అయినా ఇది కూడా 1000 ఉంది, 2 కలిపి నువ్వే కట్టే. నేనెందుకు కడతాను? అయినా మీ పేరెంట్స్ నీకు డబ్బులు పంపించారు కదా. నీకు కూడా ఇచ్చారుగా. అదంతా రెంట్కే అయిపోయింది, ఇంకేం మిగులుందని. మరి నా దగ్గర మాత్రం ఏం మిగిలిందని? ఓకే, విల్ స్ప్లిట్. స్ప్లిట్టా? అవును, లంచ్ సంగతి ఏంటి మరి? ఆర్డర్ పెడదాం. ఒకసారి పైకి చూసుకో. ఓ, మ్మ్. అన్నం ఉందా? వెజిటేబుల్స్ ఏమున్నాయి? వెజిటేబుల్స్ లేవు కానీ ఆనియన్ మిర్చి ఉంది. పోపు పెడదాం. ఓకే. సేలా? ఎంత డిస్కౌంట్స్ ఇస్తే ఏం లాభం? ఇది కూడా అఫోర్డ్ చేయలేకపోతున్నాను. హలో, ఎక్కడున్నావు? చాలా ఆకలేస్తుంది. అంటే పార్టీ ఉంటేను. పార్టీయా? ఎక్కడా? ఆఫీస్ దగ్గరే. ఇక్కడేనా? అయితే నేను రావచ్చా? అంటే నాకే వాళ్ళు సరిగ్గా తెలియదు, ఏదో ఫుడ్ ఉంటుందని. అబ్బా, నేను కూడా అదే ఫుడ్ కోసం వస్తానంటున్నాను. ఎలా మేనేజ్ చేయాలి? ఐడియా, నేను నిన్ను పికప్ చేసుకోవడానికి వచ్చినట్టు వస్తాను, వాళ్ళకి నన్ను ఇంట్రడ్యూస్ చేసి అలా మేనేజ్ చేసేద్దాం. ఓకే ఓకే, త్వరగా వచ్చే మరి. ఓకే. ఛీ, ఎలా తయారయ్యామో. పోన్లే, ఇవాళ డిన్నర్ సెట్. హే, ఫైనలీ శాలరీ క్రెడిట్ అయింది. యా. కానీ ఈసారి మాత్రం లాస్ట్ మంత్ లాగా అస్సలు చేయకూడదు. మంత్ మొత్తం ప్రాపర్ గా ప్లాన్ చేసి ఖర్చు పెడతాం. యా, యా. 40. ఇంత ఎక్స్పెన్సివ్ లుకింగ్ డ్రెస్ జస్ట్ 3000 ఏనా?